Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 33వ వచనం. Take courage, I have overcome the world. The book of John chapter 16 verses 33. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు సెలవిచ్చుచున్నాయి. లోకములో శ్రమలు సంభవించును, అయినను ధైర్యముగా ఉండుడి అని దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఈరోజు నీవు పడుతున్న బాధలు, పడుతున్న నొప్పి, పడుతున్న శ్రమలు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో నీవు చిక్కుకున్నా, నీవు ఎలాంటి శోధనలు నీవు ఎదుర్కొన్నా, వాటన్నిటినీ నేను ఎరిగి ఉన్నాను. నీవు చింతింపవద్దు, ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండుము. నేను లోకమును జయించి ఉన్నాను, కావున మీరు లోకములో విజయము పొందుకుంటారు. మీరు నా యందు విశ్వాసం కలిగి ఉండుడి, నేను మీకు సమాధానమును కలుగ చేస్తానని మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో చెప్పుచున్నాడు. కావున మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడు అని నమ్మాలి. ఇంకా ఎందరైతే యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారో వారి పక్షమున దేవుడు నెమ్మదిని కలుగ చేస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి మనందరం ఉండాలి. ఈ పరిస్థితుల్లోనైనా దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆయనను వెతికే వారిగా ఉండాలి. ఆయన వాక్యానికి లోబడి జీవించినట్లయితే ఆయన మనలను భద్రముగా కాపాడును. అందును బట్టి మన ప్రార్థనా విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరుచుకుందాం. ప్రార్థన. ప్రేమమేడ, దయామేడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. ప్రభువా, నీవు సెలవిచ్చుచున్న మాటలు చొప్పున మేము విశ్వసిస్తున్నామయ్యా. ప్రభువా, మాకు సమాధానమును కలుగ చేయండి. శ్రమలలో ఉన్న మమ్ములను లేవనెత్తి మమ్ములను కాపాడండి. ప్రభువా, నీ యందు నిరీక్షణ కలిగి ఉండేలాగున సహాయము దయచేయండి. నిన్ను కనిపెట్టుకునే వారిగా మమ్ములను దీవించండి. ప్రభువా, ఇంకా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలో మీరు సమాధానమును కలుగ చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని లేవనెత్తి వారికి సమాధానమును, నెమ్మదిని మీరు కలుగ చేయండి. నే ఆశ్రయించే వారికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, నీ కృపయు నీ క్షేమయాన్ని అందరికీ దయచేయండి. అలాగే మమ్ములను ఇరుకుల నుండి, ఇబ్బందుల నుంచి తప్పించండి. ప్రభువా, నీ ధైర్యాన్ని, నీ కృపా వాత్సల్యతను మా అందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.